గారు ఈరోజు మరొక సరికొత్త వీడియో అయితే మీ ముందుకు వచ్చాం. అదేమిటంటే చావా తెలుగు టైలర్ రివ్యూ చెప్పే ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్లీజ్ సబ్స్క్రైబ్. బెల్ ఐకాన్ యాక్టివేషన్ చేసుకోండి, మా ఫర్దర్ వీడియోలు మిస్ కాకుండా చూడొచ్చు. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఓకే, హిందీలో బాలీవుడ్లో రిలీజ్ అయ్యి సెన్సేషనల్ క్రియేట్ చేస్తున్న కొద్ది కాలంలోనే హిందీలోనే భారీ కలెక్షన్ రాబడుతున్న సినిమా ఏంటంటే విక్కీ కౌశల్ ప్రధాన పాత్రలో రష్మిక హీరోయిన్గా నటించిన సినిమా వచ్చేసి చావా. అయితే దీన్ని చాలామంది హిందీలోనే ఉంది, తెలుగులో డబ్బింగ్ చేయాలని చాలామంది ఆతృతగా ఎదురు చూస్తున్నారు. శివాజీ కొడుకు సంభాజీ జీవిత చరిత్ర ఎలా ఉంది, మొఘలుల మీద ఎలా తిరుగుబాటు చేశాడు అనేది మెయిన్ ప్రధానవృత్తంగా నిర్మించిన సినిమా. ఓన్లీ హిందీలోనే నిర్మించారు. మరి ఇక్కడ తెలుగు ప్రేక్షకులు కూడా కావాలనే ఉద్దేశంతో చాలా ఇది హిట్ అయింది కాబట్టి, సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది కాబట్టి తెలుగు ప్రేక్షకులు కూడా అందించాలనే ఉద్దేశంతో చాలామంది డబ్బింగ్ చేస్తే డబ్బు చేస్తే బాగుండేది అనిపించింది. మరి హీరోయిన్తో కానీ తెలుగు హీరోతో కానీ పెట్టి తీస్తే రామ్ చరణ్తో చాలామంది పోస్టులు పెట్టారు. రామ్ చరణ్తో కానీ ఆ తర్వాత మిగతా యాక్టర్లతో కానీ జూనియర్ ఎన్టీఆర్తో కానీ ఇలా ఈ సినిమాని తీస్తే బాగుండేది అనిపించింది. మరి ఏమాత్రం బడా నిర్మాత వచ్చేసి ముందుకు రాలేదన్నమాట. అయితే ఈ సినిమాని గీతా ఆర్ట్స్ బ్యానర్ వచ్చేసి తెలుగు డబ్బింగ్ రైట్స్ చేయించుకొని మనకి తెలుగు డబ్బింగ్ అనేది రిలీజ్ చేస్తున్నారు మార్చి 7వ తారీఖున. మరి తెలుగులో కలెక్షన్లు ఏ విధంగా ఉండబోతుంది అనేది మనం చూడాలి. 7వ తారీఖు రిలీజ్ కాబోతుంది కాబట్టి ముందుగా తెలుగు ట్రయల్ చూడండి. ఓ దినేష్ విఘ్న అంటే మొఘలాలు మరాఠా సామ్రాజ్యం మీదకి దాడికి వెళ్తున్నారన్నమాట. మొఘలు ఆ చావా అంటే మహారాష్ట్ర తన తండ్రి శివాజీ లేనప్పటికీ నేను తన వేటని ఆ చావా కొనసాగిస్తాడు. సంభాజీ నేను కొనసాగిస్తాను మొఘలుల మీద అంటే తన వేటని అంటే తన సామ్రాజ్యం మీదకి ఎవరు వచ్చినా సరే వాళ్ళని సీల్స్ చెండాల్స్తానని చెప్తున్నారు అనమాట విక్కీ కౌశల్. అలా చెప్పింది చూడండి, మరాఠా సామ్రాజ్యానికి వ్యతిరేకంగా ఎవరు ఆలోచించినా సీల్స్ చెండాల్స్తాను వాళ్ళని అంటుండో విక్కీ కౌశల్. అబ్బా పోరాటాలు విజువల్స్ ఓ సింహాసనం మీద కూర్చున్నాడు అనమాట. ఓ మెడ్ ఆఫ్ ఫిలిమ్స్ సాంగ్ అంటే సాంగ్స్ వచ్చేసి బాలీవుడ్ సాంగ్స్ మన తెలుగు ప్రేక్షకులకి కనెక్ట్ కావాలన్నమాట. దాదాపు స్వరాజ్య స్థాపన సాక్షాత్ ఈశ్వరేచ్ఛ అంటే స్వరాజ్యం తేవడే ప్రతి పౌరుడి లక్షణం అని తన సామ్రాజ్యంలో ఉన్న పౌరులకి హితబోధ చేస్తున్నాడు అనమాట. అంటూ ప్రేరణ కలిగిస్తున్నాడు, ఉత్తేజాన్ని కలిగిస్తున్నాడు అన్నమాట. ఓ వీరుడికి అంటే ఏదో పోరాటానికి వెళ్తున్నాడు అనమాట. తన భార్య విక్కీ కౌశల్కి అంటే రష్మిక తన వీరుడు విజయంతో రావాలని నుదుటిన తిలకం తెద్దుతుంది అనమాట. అదిరిపోయింది మా అడుగులో. ఓ ఈ పోరాట సన్నివేశాలు అదిరిపోతాయి అనిపిస్తుంది. ఎవరో ముసలివాడి క్యారెక్టర్ ఉంది, మరి అతనే మెయిన్ క్యారెక్టర్ కావచ్చు అనుకుంటున్నా సినిమాకి. విజువల్స్ ఓకే వండర్ఫుల్గా ఉన్నాయి. బా చెట్టు కాల రక్తం దారిపోతుంది కాలంలో చూడండి. బా అరాచకం కూడా మొదలైంది అన్నమాట. మొఘలు అంటే దాడి చేశారు, మళ్ళీ మెరుపు దాడి చేద్దాం తర్వాతకి దిటపద చేస్తున్నాం. బా ఈ షాట్ మారుగు లేదనమాట. నీళ్ళల్లో ఏదో వేసుకొని తన అనుచరంగా విక్కీ కౌశల్ సంభాజీ తన అనుచర గణంతో పైకి లేసి విలువిద్యలు చేస్తున్నారు అనమాట. బాణాలు వేస్తున్నారు చూడండి కత్తితో. మళ్ళీ ఒకసారి వస్తుంది, బాగుంది. నీళ్ళ నుంచి వచ్చే పై షాట్ అదిరిపోయింది అనమాట. పైకి వచ్చే షాటు ఓకే బా చూడండి, అదిరిపోయిందమ్మా షాటు. బాగానే వేస్తుంది అన్నమాట.
అది శివాజీ స్వప్నాన్ని సాకారం చేసి చూపిద్దామని చెప్తున్నారు మేడం. జై భవాలి అంట. బా బా మళ్ళీ గదతో పోరాటం చేస్తున్నాడు అనమాట. ఒక్కడే పోరాడుతున్నాడు బాగా. బా బా 3 నిమిషాలు ఏ రెహమాన్ మ్యూజిక్ అంటే బీజిఎం వాటికి అదిరిపోయింది అనమాట. ఎందుకంటే ఏ రెహమాన్ కాబట్టి. అబ్బా ఒక్కడే అబ్బా కట్టేశాడు అబ్బా. అంటే సంభాజీని దాదాపు బంధించారనమాట మొఘలులు. ఇది ఇంకా డైలాగ్ వదిలాడు. తన సావు ప్రతి ఒక్క ఇంటిలో ఒక శివాజీని ఒక సంభాజీని పుట్టిస్తుందని చెప్పాడు అనమాట. అంటే తను బంధించాడు అనమాట. అతను చంపడానికి రెడీగా ఉన్నారన్నమాట మొఘలులు. అంటే వీళ్ళనే నీ సావు కానీ నా సావే 10 ఇంట్లో ఒక శివాజీని ఒక సంభాజీని పుట్టిస్తుంది. కానీ నీ సావు వచ్చేసి మొఘల సామ్రాజ్యానికి పతనం అనమాట. అంటే మెయిన్ ఇంకా లాస్ట్ ఎపిసోడ్ అనమాట అది ఫైట్. ఓ ఈ షాట్ బా లయన్ అంటే అతను బంధించి జైలు వేశారు అనుకుంటా. లయన్ సింహాన్ని వదిలిపెట్టారు అనమాట అతని మీదకి, సంభాజీ మీదకి. ఆ లయన్ ఎపిసోడ్ మట్టుకు అదిరిపోయింది అనమాట. అలా ఉంది చూడండి. బా ఓ దూకాడు బా ఒక్క ఏటే సింహాన్ని. ఓ బా కత్తి చావా దాదాపు 3 నిమిషాల 9 సెకండ్స్తో మనకి చావా నుంచి తెలుగు ట్రైలర్ అనేది రిలీజ్ అయింది. ఈ ట్రైలర్ చూస్తుంటే నాకే గూస్ గంప్స్ వస్తున్నాయి అనమాట. గూస్ గంప్స్ వస్తున్నాయి. మరి మీకే ఏ విధంగా ఉంటుందో కానీ కామెంట్ చేయండి. అయితే నేను ట్రైలర్ గమనిస్తే ఏంటంటే మనకి హిందీలో ఎలా బ్లాక్ బస్టర్ హిట్ అయిందో ఖచ్చితంగా మనకి మార్చి 7వ తారీఖు రిలీజ్ కాబోతుంది కాబట్టి తెలుగులో ఖచ్చితంగా హిట్ అయిద్దని, బ్లాక్ బస్టర్ వండర్ఫుల్ అయిద్దని అని అనుకుంటున్నాను. ఎందుకంటే ఆ ట్రైలర్ అలా ఉందన్నమాట. విజువల్స్, యాక్షన్స్ కానీ యాక్షన్స్ ఎపిసోడ్ అయితే చాలా వండర్ఫుల్గా తీశారనిపిస్తుంది అనమాట. ఆ సింహం మీద పోరాడే సీన్ కానీ, ఆ నీళ్ళలోంచి లేచి తన నీళ్ళలోంచి పైకి లేచే షాట్ కానీ, తర్వాత రక్తం మనుషులను కట్టేసి రక్తం దారిలాగా చెట్లకి ఏలాడి తీశారన్నమాట. అంత అడవిలో కూడా సంభాజీ పోరాడే సీన్స్ కానీ మొత్తానికైతే సంభాజీ అంటే శివాజీ కొడుకు సంభాజీ మా మొఘలుల మీద ఎలా తిరుగుబాటు చేశాడు అనేది మెయిన్ జీవిత ఇతివృత్తం ఆధారంగా హిస్టరీని ఉన్నట్టు తీస్తున్నాడు అనిపిస్తుంది. తెలుగు టైలర్ అయితే ఆండ్రపుల్ ఉంది. విక్కీ కోచ్లు బాగా ఎరగదీశాడు అనిపిస్తుంది. కాకపోతే మెయిన్ ఏంటంటే ఈ సినిమాని చావా సినిమాని తెలుగు హీరోలతో చేస్తే చాలా బాగుంటుందని చాలామంది ఆశగా ఎదురు చూశారు. మరి ఆ కోరిక అనేది నశించిపోయింది అనమాట. ఎందుకంటే గీతా ఆర్ట్స్ బ్యానర్ వాళ్ళు మనకి డైరెక్ట్ తెలుగులో డబ్బింగ్ చేస్తున్నారు అనమాట. అదే వాళ్ళు సేమ్ డబ్బింగ్ చేస్తున్నారు. ఇది అంత కొంత నిరాశగా చెప్పవచ్చు. ఎందుకంటే ఒక తెలుగు హీరో తీస్తే ఎలా ఉంటుందో బాగుండేదో అనిపించింది. చాలామంది డిమాండ్ వచ్చినాయి అనమాట ఆడియన్స్ నుంచి. కొంతమంది అయితే తన అభిమాన హీరోని చావా గెటప్లో ఊహించి పోస్టులు కూడా పెట్టుకున్నారన్నమాట. మొత్తానికి అయితే చావా టైలర్ వచ్చేసి తెలుగు టైలర్ అయితే వండర్ఫుల్గా ఉంది. బ్లాక్ బాస్టర్ కూడా ఉంది. చూడటానికి విజువల్స్ అన్నీ బాగున్నాయి. మొఘలుల మీద సంభాజీ ఎలా పోరాటం చేశాడనే సీన్స్ కూడా చాలా బాగున్నాయి. ముసలోడు క్యారెక్టర్ అయితే నాకు అర్థం కావట్లేదు ఆడ. మరి అతనే ఆ సినిమాకి ఒక కీ రోల్ అనేది చెప్పవచ్చు అనమాట, అనుకోవచ్చు. మరి చూడాలి తెలుగు సినిమా చూస్తే కానీ ఎలా ఉండబోతుందో చూస్తే కానీ మనకు అర్థమైంది. 7వ తారీఖు మార్చి 7వ తారీఖున మనకి రిలీజ్ కాబోతుంది కాబట్టి సంభాజీ చావా కామెంట్ చేయండి. ముఖ్యంగా ట్రైలర్ చూసిన వాళ్ళు ట్రైలర్ ఎలా ఉందో కామెంట్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.